కన్జ్యూమర్ రైట్స్లోని 10th క్వశ్చన్ చూద్దాం. బై వాట్ మీన్స్ కెన్ ది కన్జ్యూమర్ ఎక్స్ప్రెస్ దేర్ సాలిడరీ? అసలు కన్జ్యూమర్ అనేవాడు సాలిడరీని ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలి? ఎక్కడైతే షాప్ కీపర్స్ అనేవాళ్ళు, అంటే దుకాణదారుడు అనేవాడు ఆ ఎక్స్ప్లాయిటేటివ్ ట్రేడ్ పాలసీస్, అంటే కన్జ్యూమర్ని దోపిడీ చేసే ఉద్దేశంతో ఎక్కడైతే విధానాలు అనుసరిస్తున్నారో దానికి వ్యతిరేకంగా కన్జ్యూమర్స్ అనేవాళ్ళు ఎలాగ తమ సంఘీభావాన్ని, తమ సాలిడిటీని ఎక్స్ప్రెస్ చేస్తారో ఇక్కడ రైటర్ చెప్పాలనుకుంటున్నాడు. కన్జ్యూమర్స్ కెన్ ఎక్స్ప్రెస్ దేర్ సాలిడిటీ బై ఆర్గనైజింగ్ దెమ్సెల్స్ ఇన్ స్మాల్ గ్రూప్స్. వీళ్ళు కన్జ్యూమర్స్ వాళ్ళే ఒక స్మాల్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి దెన్ కెన్ ఫైట్ అగెన్స్ట్ ది ఎక్స్ప్లాయిటివ్ ట్రేడ్కి వ్యతిరేకంగా వాళ్ళు ఫైట్ చేస్తారంటాడు. సచ్ గ్రూప్ గెట్ ఫైనాన్షియల్ ఎయిడ్, అంటే ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ ఇస్తుంది. ఎందుకు? టు ఫైట్ ది కేస్ అగెన్స్ట్ ది షాప్ కీపర్. ఇంకొక రకంగా చార్జ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్స్ ద్వారా ఫామ్ చేసుకోవడం ద్వారా, కన్జ్యూమర్ క్లబ్స్ని ఫామ్ చేసుకోవడం ద్వారా సాలిడరీని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా కూడా తెలియచేయచ్చు. వాలంటరీ కన్జ్యూమర్ అసోసియేషన్స్ అండ్ రిజిస్ట్రేషన్ దెమ్ వాళ్ళు చేసుకొని కూడా సాలిడరీని తెలియచేయచ్చు.